యువతి ఒంటరిగా తన గదిలో కూర్చుని ఆలోచిస్తోంది. ఆమె జీవితంలో నెల రోజుల్లోనే పెను మార్పులు జరిగాయి. ఎవరిని నమ్మకూడదో వారిని నమ్మిందని ఆమెకు అర్థం కావడానికి 30 రోజులు పట్టింది. సరిగ్గా 4 వారాల క్రితం ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఎందుకు అతనితో అన్నీ చెప్పుకోవాలనిపించింది. ఎంతో ఓపిగ్గా కనిపించే అతని చూసి తనని అర్థం చేసుకునే ఒకరు దొరికారని ఆమెకు అనిపించింది. ఆలస్యం చేయలేదు. తన మనసును తెరిచింది. చిన్ననాటి కోరికల నుంచి విఫలమైన ప్రేమ గాయాల వరకు ప్రతి విషయాన్ని అతనికి చెప్పుకుంది. అతని కళ్ళల్లో మెరుపు చూసి అతడు తనను పూర్తిగా అర్థం చేసుకున్నాడని నమ్మింది. కానీ కొన్ని రోజుల్లోనే ఆ కళ్ళలో వెలుగు తగ్గింది. ఆమె పట్ల అతడిలో ఆసక్తి తగ్గిపోయింది. అతను మరింత దూరమయ్యాడు. మాట్లాడమే మానేశాడు. అతని నిశ్శబ్దం కత్తిలా గుండెల్లో దిగింది. దీన్నే ఫ్లడ్ లైటింగ్ అని పిలుస్తారు. ఇది కొత్త డేటింగ్ ట్రెండ్. ఫ్లడ్ లైటింగ్ డేటింగ్తో జంటలు ఎంత త్వరగా కలుస్తారో అంతే వేగంగా విడిపోతారు. ఎందుకంటే ఈ డేటింగ్ భావోద్వేగాలు పంచుకోవడంలో మొదలవుతుంది. చివరకు అవే భావోద్వేగాల కారణంగా ముగుస్తుంది. ఎందుకంటే జంటలో ఏ ఒక్కరికో ఈ ఎమోషన్స్ వినడం భారంగా అనిపించేస్తుంది. అందుకే బ్రేకప్ త్వరగా అయిపోతుంది. ఈ రోజుల్లో చాలామంది చేసే తప్పిది. ప్రేమలో పడ్డాననే ఉత్సాహంతో, ఎదుటివారు వింటున్నారనే నమ్మకంతో సంబంధం ఎంత బలమైనదో పరీక్షించకుండానే భావోద్వేగాల భారాన్ని వేరొకరిపై వేస్తున్నారు. ఆ బరువు మోసే సామర్థ్యం లేనివారు త్వరగా వెళ్ళిపోతారు. ఆ దూరం చివరకు మనసును ముక్కలు చేస్తుంది. ఒంటరిగా ఉండే బాధ కంటే ఒక్కసారిగా ఎవరైనా వదిలేస్తే వచ్చే బాధ తట్టుకోలేనిది. ఇప్పుడిదే బాధతో ఎంతోమంది జీవిస్తున్నారు. వీరంతా ఫ్లడ్ లైటింగ్ డేటింగ్కి బలైనట్టే లెక్క. మరి దీనికి పరిష్కారం ఏంటి? అసలు ఈ సమస్యకు సొల్యూషన్ ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెబుతున్నారు సైకాలజిస్టులు. మైకెలాంజెలో ఫెనామినన్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ఇంతకీ మైకెలాంజెలో ఫెనామినన్ అంటే ఏంటనేగా మీ డౌట్? చెబుతా వినండి. యూరోపియన్ కళాకారుడు మైకెలాంజెలో గురించి ఎప్పుడైనా విన్నారా? అతను ఒక శిల్పి. అతనికి రాయిని చూస్తే అందులో విగ్రహం కనిపించేదట. తన పని ఆ విగ్రహాన్ని కొత్తగా సృష్టించడం కాదని, రాయిలో దాగున్న అందాన్ని వెలికి తీయడమేనని చెప్పేవాడు. ఈ సిద్ధాంతమే ప్రేమకు వర్తిస్తుందని చెబుతారు సైకాలజిస్టులు. నిజమైన ప్రేమంటే ఒకరిని పూర్తిగా మార్చడం కాదు, వాళ్లలో ఉన్న మంచిని వెలికి తీయడం. మంచి లైఫ్ పార్ట్నర్ ఎప్పుడూ కూడా మిమ్మల్ని కొత్త మనిషిగా మార్చాలి అనుకోడు. మీలో దాగి ఉన్న మంచి లక్షణాలను బయటకు వచ్చేలా చేయాలనుకుంటాడు. మైకెలాంజెలో ఎలాగైతే ఒక రాతిబండలో విగ్రహాన్ని చూసి దాన్ని చెక్కాడో అచ్చం అలానే అన్నమాట. ఇలా జరగడానికి చాలా సమయం పడుతుంది. ఓ విగ్రహం చెక్కినట్లు, ఓ శిల్పాన్ని రూపుదిద్దినట్లు ప్రేమ మెల్లగా పెరగాలి. ఫ్లడ్ లైటింగ్ డేటింగ్లో ఇలా జరగదు. ఫ్లడ్ లైటింగ్ డేటింగ్ ప్రకారం ప్రేమ కొంతకాలమే ఉంటుంది. ఎందుకంటే అవతలి వ్యక్తి మీ మాటలను వింటాడు కానీ పూర్తిగా అర్థం చేసుకోడు. మీకు మాత్రం అవతలి వాళ్ళు మీ మాటలను అర్థం చేసుకుంటున్నారనే భ్రమ కలుగుతుంది. దీంతో మనసు విప్పి అన్ని విషయాలు చెప్పుకుంటాం. చివరకు బాధ తప్ప ఏదీ మిగలదు. అందుకే ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలి. ప్రేమ ఒక తుపాను కాదు, అది నెమ్మదిగా కురిసే చిరుజల్లు. ఒక్కసారి ఎగసిపడే అల కాదు, అది తీరాన్ని మెల్లగా తాకే నది. మైకెలాంజెలో చెప్పే సూత్రం కూడా ఇదే. అదే ఈ ఫార్ములా గొప్పదనం. నిజమైన ప్రేమికుడు వినడమే కాదు, నీలోని లోపాలను సరిదిద్దుతూ నీ పక్కన నిలబడతాడు. నీ బలహీనతలను అర్థం చేసుకుంటాడు కానీ వాటిని ఓ భారంగా భావించడు. ఇంకా చెప్పాలంటే నిన్ను నీలా ప్రేమిస్తాడు. నువ్వేంటో నీకే అర్థమయ్యేలా చేస్తాడు. నిజమైన ప్రేమ నిన్ను కోల్పోయేలా చేయదు, నిన్ను నిన్నుగా ఉంచుతుంది. ఆ ప్రేమే నిలుస్తుంది. దీనికి చాలా సమయం పడుతుంది. అందుకే తొందరపడద్దు. అవతలి వ్యక్తిని అర్థం చేసుకోకుండా పూర్తిగా మీ విషయాలు చెప్పవద్దు. ఫ్లడ్ లైటింగ్లో చిక్కుకోవద్దు.